వ్యూ చూడండి ఎలా ఉందో. ఉదయించే సూర్యుడు అసలు చాలా బాగుంటుందండి మా ఇంటి దగ్గర. ఈ పక్షులు వాటి సౌండ్స్ చాలా బాగుంటుంది. ఇక పనులు స్టార్ట్ చేయాలి కదా. చూసారా నేను వేసిన మొక్కలు చిన్న కొమ్మలతోనే గుచ్చి పెట్టానండి. అవి చాలా గుబురుగా అయిపోయాయి, బాగా పెద్దవైపోయాయి. నాకు ఇవేనండి ఫ్రెండ్స్. ఎక్కువ వీటితోనే టైం స్పెండ్ చేస్తాను. ఇక వెనక వైపుకి వెళ్ళి దేవుడికి పూలు కోసుకొని వచ్చేసాను. ఇవి చూసారా, నేను చిన్న మొక్కలే పెడతాను అన్నీ. చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. మా వాడు చూసారా ఎలా ఎగురుకుంటూ వెళ్తున్నాడో. వాడి హ్యాపీనెస్ వాడిది. ముందుకొచ్చి చూసేసరికి వాటర్ యాపిల్ కలర్ చేంజ్ అయింది. నేను ఫస్ట్ గ్రీన్ కలర్ అని అనుకున్నాను, కానీ అది రైప్ అయ్యే కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది, పింకిష్ కలర్లోకి వస్తుంది. ఇంకా వీటిని కూడా కోసేసేయాలి. ఇక బ్రేక్ఫాస్ట్ పిల్లల్ని రెడీ చేసేసి పెట్టేశాను. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ పోసానండి. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు? మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? ఇంకేంటండి విషయాలు? ఇక త్వరగా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. మళ్ళీ ఫాస్ట్గా దేవుడికి దీపారాధన చేయాలి కదా అని. ఇవాళంతా కొంచెం లేజీగా ఉంది. బట్ లేజీగా ఉన్నా కొంచెం పండగ కాబట్టి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఎలా ఉందండి? సింపుల్గా ఏదో నాకు తోచినట్టుగా వచ్చినట్టుగా దేవుడికి దీపారాధన చేసేసాను. ఈయన నా ఫేవరెట్ అండి. అసలు చాలా అంటే చాలా ఇష్టం. నేను ప్రతి ఫ్రైడే ఈశాన్య మూల దీపం పెడతానండి. అసలు దీపం పెడితే ఈశాన్య మూల ఎంత మంచిదో తెలుసా? చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒక్క రోజనే కాదు, ఎవ్రీడే మనం చేసుకోవచ్చు. ఇక ఇది చూసారా, ఇదేంటో తెలుసా అండి మీకు? ఫాల్ సీలింగ్ చేస్తారు కదా, పైన కట్ చేస్తారు రౌండ్గా సర్కిల్గా. మా ఇంటి దగ్గర వర్క్ జరుగుతూ ఉంటే దాన్ని అలా కట్ చేసిన వేస్ట్ని ముగ్గురాయితో గీసానండి. ఇక ఇది చూడండి, వెంకటేశ్వర స్వామిది ఆర్ట్ పెన్సిల్తో గీసి పెట్టాను. దాని మీద కొంచెం పెయింట్తో మార్క్ వేసి నీట్గా చేద్దామని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.